రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 396 జీవోను వ్యతిరేకిస్తూ రాష్ట్ర దస్తావేజు లేఖల సమక్షం సంఘం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 20 నుంచి 30 దాకా మేము బంద్ని పాటిస్తున్నాం. ఈ 396 జీవోని మేము ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చిందంటే, దీన్ని ఆర్ఎస్కేడి అనేటటువంటి కొత్త విధానాన్ని, ఫ్రంట్ ఆఫీసులు అనే విధానాన్ని గవర్నమెంట్ నూతనంగా ప్రవేశపెట్టి ఈ విధానాన్ని ప్రైవేట్ పరం చేస్తుంది. ప్రైవేట్ పరాలు టెండర్లు పిలిచి ఆ టెండర్ ప్రకారం వాళ్ళకి ఇచ్చి దీన్ని కొనసాగిస్తుంది. దానివల్ల రాష్ట్రంలో ఉండేటువంటి దస్తావేజు లేఖరులు, వాళ్ళ మీద ఆధారపడి ఉండేటువంటి అసిస్టెంట్లు, డిటిపి ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు, వీళ్ళందరూ కూడా వాళ్ళ వీధులు పాడిపోయేటటువంటి విధానం ఉంది. మేము చెప్పేది ఏంటంటే, మీరు 2000 రూపాయలు ఫీజు పెట్టి ఫ్రంట్ ఆఫీసులు పెట్టే బదులుగా అదే 2000 రూపాయలు ఇదే డాక్యుమెంట్ రైటర్కి, అనుభవం ఉన్న వాళ్ళకి ఇచ్చి, అవసరమైతే మీరు టెస్టులు పెట్టి వాళ్ళకి ఈ లైసెన్సులు ఇచ్చి లైసెన్స్ విధానంలో 2000 రూపాయలు తీసుకునేట్టు ఒక దస్తావేజ్ తీసుకునేట్టు ప్రవేశపెట్టి వాళ్ళ లైసెన్స్ విధానం పెట్టిన తర్వాత వాళ్ళు ఇంకా మెరుగైన సేవలు, ఖచ్చితమైన సేవలు, బాధ్యత గల సేవలని అందిస్తారని కోరుతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే, ఫ్రంట్ ఆఫీసుల వల్ల ఒక వ్యక్తి కక్షిదారుడు వచ్చి ఫ్రంట్ ఆఫీసుల్లో ఏం అడుగుతారు, ఏమి ఇస్తారు, ఆధార్ కార్డులు ఇస్తారు, వాళ్ళు డాక్యుమెంట్ ఇస్తాడు. దాని పాత లింకులు ఎవరు చూస్తారు, దాని లింక్ ఎవరు చూస్తారు, అదేవిధంగా దాన్ని ఆ సైట్ ఫోటోకి పోయి ఎవరు చూస్తారు, ఆ ఫోటో తీసి ఎవరు పెడతారు, మెజర్మెంట్ ఎవరు రాస్తారు, ఇవన్నీ చేయడానికి వాళ్ళు పారదర్శకంగా అతి త్వరగా ఫ్రంట్ ఆఫీసులో జరుగుతుందా, ఇవన్నీ మేము ప్లాన్ చేసుకొని మాకుండే అసిస్టెంట్లు పంపించి అవన్నీ కొలతలు తీసుకొని సైట్ ఫోటోలు తీపించి పీడీలు కొట్టి అన్నీ కొట్టి మేము స్లాట్ విధానం వాళ్ళు కోరిన టైంకి, వాళ్ళు కోరిన ముహూర్తానికి కూడా మేము డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్లో ప్రొడ్యూస్ చేసి వాళ్ళు సంతోషంగా పోయేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చే రుసుమును మేము తీసుకొని మేము హ్యాపీగా మా ఫ్యామిలీని మేము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధానాన్ని మనం పునఃపరిశీలించి వాళ్ళకి ఇచ్చే విధానాన్ని కాకుండా ఫ్రంట్ ఆఫీసులు పెట్టి మళ్ళీ కొన్ని వేల కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టకుండా అదే విధానాన్ని తక్కువ ఖర్చుతోనే లైసెన్స్ విధానాన్ని ఒక్కటిగానే పునరుద్ధరిస్తే 1995లో రద్దు చేసినటువంటి లైసెన్స్ విధానాన్ని మళ్ళీ పునరుద్ధరించి అవసరమైతే మళ్ళీ కూడా ఎంతోమంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు కాబట్టి మళ్ళీ కూడా రీకన్సిడర్ చేసి అందరికీ టెస్టులు పెట్టి 2000 రూపాయలు ఇచ్చి అదే స్టైఫండ్ కింద ఇచ్చేసి వాళ్ళు చేసుకోమని ఇస్తే మీకు నాణ్యమైన సేవ దొరకద్ది. ప్రభుత్వం ఇంతమందికి లైసెన్సులు ఇచ్చారు, ఇంతమందికి ఉద్యోగం ఇచ్చారు, రేపు మీరు చెప్పుకోవడానికి కూడా సచివాలయాల్లో వాళ్ళు చెప్పుకున్నట్టుగా మీరు కూడా చెప్పుకోవడానికి కూడా ఒక విధానం ఉంటుంది. కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ, మన సత్యప్రసాద్ గారికి కానీ, మన ఐజీ గారికి కానీ మేము ముఖ్యంగా వినియోగించుకునేది ఏంటంటే, మా కడుపులు కొట్టొద్దు, మమ్మల్ని వీధి పాలు చేయొద్దు, మాకు లైసెన్స్ పునరుద్ధరణ చేసి మమ్మల్ని కొనసాగేట్టు చేసేయండి, ఈ ఫ్రంట్ ఆఫీసులను రద్దు చేయండి అనే విషయాన్ని కోరుతూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము.